వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఇంకొక ఎక్సలెంట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. ఫుల్ టైం రోల్లో కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. ఈ యొక్క ఛానల్లో స్పెసిఫిక్గా ఇంటర్న్షిప్స్, హ్యాకథాన్స్, ఫ్రీ కోర్సెస్ అలాగా ఒక స్టూడెంట్స్కి యూజ్ అయ్యే కంటెంట్ రోల్ అవుతుంది కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి గైస్. స్టూడెంట్స్ చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళకి బెటర్గా అయితే యూజ్ అవుతుంది మన యొక్క ఛానల్ని. ఓకే గ్రేట్. సో ఈ రోజు మనకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ అయితే వచ్చిందని చెప్పొచ్చు అనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ వచ్చిన కంపెనీ ఏంటనుకున్నారు, రిక్రూట్ సిఆర్ఎం. సూపర్ కంపెనీ గైస్. ఇది ఒక SaaS బేస్డ్ కంపెనీ మాట. ఐర్లాండ్, యుఎస్ అండ్ ఇండియా బేస్ చేసుకుని వీళ్ళైతే వర్క్ అయితే చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. రోల్ ఏంటి, అసలు ఎంత డ్యూరేషన్కి ఇంటర్న్షిప్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఆ డ్యూరేషన్ మనకి శాలరీ ఎంత, అన్నీ కూడా క్లియర్ కట్గా మీకు స్క్రీన్ మీద చూపిస్తూ నీట్గా జూమ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ గైస్. రిక్రూట్ సిఆర్ఎం నుంచి వచ్చిన ఈ యొక్క అప్డేట్ చూసే ముందు మీరు తప్పకుండా ఏం చేస్తారు, ఇక పట్ల వీడియోని లైక్ చేస్తున్నారు. లైక్ చేసిన తర్వాత మీకు జాబ్ రిక్వైర్మెంట్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఆర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ యొక్క రిక్వైర్మెంట్ అంటే మీకు ఏ స్కిల్ మీద ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ చూస్తున్నారో కింద కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి. సో ఇది ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేశారన్నమాట. ఫస్ట్ 3 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. 21 hours per week మీరైతే వర్క్ చేస్తారు. అప్పుడు 7,500 rupees పార్ట్ టైంలో మనకైతే ఇస్తారన్నమాట. ఆఫ్టర్ దట్ మనకి ఎండ్ ఆఫ్ 3 months తర్వాత మనకి ఫైనల్ పెయిడ్ 6 months ట్రైనింగ్లోకి మీరైతే వెళ్తారు. అప్పుడు మనకి 42.5 hours per week మీరు వర్క్ చేస్తారు. 15,000 per month మీరైతే ఆన్ చేస్తారు స్టైఫండ్గా. నెక్స్ట్ అపాన్ సక్సెస్ఫుల్ 9 months ప్రోగ్రామ్ తర్వాత మిమ్మల్ని ఫుల్ టైం రోల్లో కన్వర్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు 7 lakhs per annum మనకైతే శాలరీ అయితే ఉంటుంది. గ్రేట్ కదా. సో గైస్ అసలు మనకి సెలక్షన్ ప్రాసెస్ అసలు దేనికి వచ్చింది అనుకున్నారు, ఈ యొక్క రోల్ చూస్తే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో రిమోట్ ఇంటర్న్షిప్ని అయితే వీరైతే లాంచ్ చేస్తారన్నమాట 2025 బ్యాచ్కి. ఇక చూడండి, ఫుల్లీ రిమోట్ కంపెనీ, ఎవ్రీవన్ వర్క్స్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబిలిటీ టు చూజ్ యువర్ వర్క్ టైమ్స్. మీ యొక్క వర్క్ టైమ్స్ కూడా చూస్ చేసుకోవచ్చట. రాడికల్లీ ట్రాన్స్పరెంట్ వర్క్ కల్చర్ ఉంటుందట. హైలీ కాంపిటేటివ్ పే అని మెన్షన్ అయితే చేశారు. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ చూద్దాం. హూ కెన్ అప్లైలో ఇక్కడ ఇచ్చారు క్లియర్గా చూడండి. ఓన్లీ ఫ్రెషర్స్ ఫినిషింగ్ దేర్ గ్రాడ్యుయేటింగ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ ద ఇయర్ 2025. 2025లో ఎవరైతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాట మంచి ఆపర్చునిటీ. చూడండి, బీటెక్, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ క్యాండిడేట్స్ అందరూ కూడా, ఎంఎస్సీలో కంప్యూటర్ సైన్స్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 35 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను. మీకు కనుక గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, మీకు జావా కానీ, పైథాన్ కానీ, పిహెచ్పి కానీ కొద్ది నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే అప్లై చేయండి. మీరు డిఫరెంట్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి అయితే మీరైతే డెవలప్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, రియూజ్ కూడా చేస్తారు అన్నమాట. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందని క్లిక్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్ అండ్ వర్చువల్లోనే ఉంటుందట. ఆన్లైన్ MCQ రౌండ్ ఉంటుంది, టెస్ట్ 1. తర్వాత టెక్నికల్ కోడింగ్ రౌండ్ ఉంటుంది, టెస్ట్ 2. అదే నెక్స్ట్ జనరల్ స్కిల్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ 3 అట. ఆన్లైన్ కోడింగ్ బేస్డ్ ఇంకోటి టెస్ట్ 4 ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు టెక్నికల్ రౌండ్, ఒక ఫైనల్ రౌండ్తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఓకే, లొకేషన్ అంతా కూడా ఫుల్లీ రిమోట్ కాబట్టి చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి మొత్తం కొన్ని రిక్వైర్మెంట్స్ అవి ఇచ్చారు గైస్. ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు, ఇక్కడ మనకి ఆ లింక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అప్లై టు దిస్ ఉంది, దాని మీద కూడా క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఒక పేజ్లోకి అయితే వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి క్లియర్ కట్గా డీటెయిల్స్ ఇచ్చారు. మీకు CV ఒకటి అప్లోడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ అయితే ఇవ్వాలన్నమాట. మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి కాలేజ్ డీటెయిల్స్, మీ 12th 10th అన్ని కూడా ఇచ్చేసేయాలి. జాబ్ అసోసియేటెడ్ ఫైల్స్ ఇక్కడ కొన్ని అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, చూజ్ యువర్ బెస్ట్ ప్రోగ్రామింగ్ డొమైన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టెస్టింగ్, అదర్స్ బేస్డ్ ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఏ షిఫ్ట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అనేసి ఇక్కడ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ల్యాప్టాప్, పీసీ ప్లీజ్ స్పెసిఫై ల్యాప్టాప్, పీసీ అనేసి ఇక్కడ ఇచ్చేసేయండి. మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ యూస్ చేసి మీరు అయితే వర్క్ చేస్తారు ఫస్ట్, ఎందుకంటే ఇంటర్న్షిప్ కాబట్టి. ఫుల్ టైం రోల్లో కన్వర్ట్ అయిన తర్వాత వీలే పంపిస్తారు మీకు, ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు అయితే ఇవ్వాలి, పర్సనల్ డీటెయిల్స్ తోటి. ఇక్కడ ఇచ్చేసేసి సోషల్ మీడియా డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేస్తే అనమాట. ఇది సో డైరెక్ట్గా తర్వాత ఈ యొక్క బ్యాచ్లోకి అయితే వచ్చేస్తాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. మంచి అప్డేట్ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.